అయిన జీవించే హక్కును 21వ ఆర్టికల్ ప్రకారం దాన్ని కాలరాస్తూ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా 50 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం ఎనలేని కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నది. ప్రజల పక్షాన నిలబడటాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పరిపాలించాలని కోరుకోవటమే నేరమై వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ పౌర హక్కుల సంఘాల నేతలు హత్య కావించబడడం జరిగింది. ప్రజాస్వామిక హక్కులు నెరవేరే వరకు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగే వరకు ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత పౌర హక్కుల సంఘం పైన ఉంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల మీద జరుగుతున్న విధ్వంసము, మానవ హననము, ఆదివాసీలను అంతం చేయడంతో పాటు దానికి ప్రధాన కారణమైన ఆదివాసీలు కాపాడుతున్న అటవీ సంపద, అక్కడ ఉన్న ఖనిజ సంపద, దాన్ని అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు, మొత్తం సామ్రాజ్యవాద శక్తులకు వీటిని దారపోయడం కొరకు కొనసాగుతున్న ఈ హత్యాకాండ, వీటిని ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పౌర హక్కుల సంఘం గత 52 ఏళ్లుగా తన కార్యాచరణలో ప్రధానంగా జీవించే హక్కు ఏ విధంగా అయితే బూటకపు ఎన్కౌంటర్ ద్వారా రద్దవుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆవిర్భవించిందే పౌర హక్కుల సంఘం. 1967 నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి 1969 శ్రీహక్కుల సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు. ఈ 2 రైతాంగ పోరాటాల మీద ప్రభుత్వాలు అమలు చేసిన హింస బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసి ఎన్కౌంటర్గా ప్రకటించే విధానం వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 52 ఏళ్లుగా కనీసం ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికీ 20,000కు పైగా హత్యలు జరిగాయి. అవి ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్నాయి. మనం 2024 నుంచి చూసుకుంటే కగార్ పేరుతోటి జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 80 ఎన్కౌంటర్లు, 700 పైగా హత్యలు జరిగాయి. ఏ ఎన్కౌంటర్ కూడా నిజంగా ఎదురుకాల్పు కానే కావు. అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, కోవర్ట్ల ద్వారా, ఇన్ఫార్మర్ల ద్వారానో, లేకపోతే ఆచూకు తెలుసుకోవడం, సాంకేతికతను ఉపయోగించినా సరే చుట్టుముట్టి కాల్ చంపి ఎన్కౌంటర్ అంటున్నాం. భారత ప్రధానమంత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తూ ఒక మాట అన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం భారతదేశం మొత్తం మావోయిస్టు రహిత భారతదేశంగా మారుతుంది, ఇంకా 3 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది, దాన్ని కూడా తుడిచిపెడతామని మాట్లాడుతూ ఉన్నాడు. మా ప్రధాన కార్యదర్శి చెప్పినట్టుగా ఇప్పటికే 700 మంది ఎన్కౌంటర్లో చనిపోతే ఈ 22 నెలల్లో అందులో దాదాపుగా 500 మంది ఆదివాసీలు చనిపోయారు. అందులో దాదాపుగా 250 మంది ఆదివాసీ మహిళలు చనిపోతే అసంఖ్యాక రీతిలో ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు జరిగిన ఆ రాష్ట్రంలో వాళ్లకు సంబంధించి ఒక కనీస బాధ్యతగా విచారం వ్యక్తపరచాల్సింది. ఈ దేశం ఎటుపోతుంది? ఈ దేశం మూలవాసుల గురించి, పేద వర్గాల గురించి, అణిచివేతకు గురవుతున్న వర్గాలకు గురించి, నిత్యం దళితులు నిత్యం అనుభవించే విచక్షణ, హింసకు సంబంధించిన అంశాల గురించి ఎవరు మాట్లాడాలనే ప్రశ్నలు మన మెదళ్లలో తొలచకపోతే దేశం ఒకవైపే కొట్టుకుపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక విషాదభరితమైన పేద ప్రజల గురించి ఎవ్వరు మాట్లాడని నేపథ్యంలో ఒక జీవించే హక్కు మన కళ్ళెదుట తుడిచివేయబడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం 53 సంవత్సరాల చరిత్ర కలిగిన పౌర హక్కుల సంఘం ఈ నెల 8, 9 రెండో శనివారం, ఆదివారం తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం మెయిన్ హాల్లో 3వ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకుంటా ఉంది.